హాయ్ ఫ్రెండ్స్! ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇవాళ రెసిపీ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతుంది. వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా! ఏదో తోటకూర ఆకుకూరలాగా అనుకుంటున్నారు కదా! ఆకుకూరేనండి. తోటకూర, శనగపప్పు ఫ్రై అయితే చేశాను. డిఫరెంట్‌గా కూడా చేస్తూ ఉంటారు కదా! నేనైతే శనగపప్పు వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను. తోటకూర గానీ, లేదా మునగాకు ఇలాంటివి చాలా బావుంటాయన్నమాట. కందిపప్పు, శనగపప్పు కాంబినేషన్‌లో బావుంటాయి ఈ తోటకూరలు. సో, పిల్లలు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి ఎలా చేశాను ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదా! టేస్ట్ అయితే అంత బావుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి దేనికైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రై అయితే చాలా బావుంటుంది. మా పాప కూడా గిన్నెలో వేసేసుకొని తినేస్తది ఆటోమేటిక్‌గా. అంత టేస్టీగా ఉంటుందనమాట. ఇంకా ఇందుకోసం అయితే సింపుల్ ఇంగ్రీడియెంట్సే. కాకపోతే ఏంటి అంటే మనం శనగపప్పు ఏదైనా శనగపప్పు, పెసరపప్పు ఇలా చేస్తూ ఉంటారు కదా! నేనైతే 2 కట్టల తోటకూర అయితే తీసుకున్నాను. ఇంకా తోటకూరకి శనగపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఈ కర్రీకి. శనగపప్పు అనేది మనం కర్రీ చేస్తాము అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడే మనకు కర్రీ తొందరగా అవుతుంది. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమోటా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పోపు దినుసులు ఇంక ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియెంట్స్. ఒక 20 మినిట్స్‌లో అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంత సింపుల్‌గా అయిపోతుంది. ప్లస్ అదే ఇదిగా టేస్ట్ వైస్‌గా చాలా బావుంటుంది. ఇంకా ఇందుకోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్‌లోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవాలి. లేదంటే అవసరం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనము కర్రీ అనేది చాలా బాగొస్తుందనమాట. స్మెల్ వైజ్ గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అందుకనేసి ఖచ్చితంగా కర్రీస్‌లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత శనగపప్పు వేయాలి. టమోటా యాడ్ చేయకండి ఎప్పటికి. శనగపప్పు వేసి ఇవి ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత టమోటా వేయాలి. మనం ముందుగానే టమాటా వేసి తర్వాత శనగపప్పు వేసామంటే టమోటా పులుపు ఉంటుంది కాబట్టి శనగపప్పు ఉడకదు. సో, అందుకనేసి ముందు శనగపప్పు వేసి ఒక 10 మినిట్స్ ఉడకనియాలి. ఎందుకంటే ముందుగానే మనం నానబెట్టుకున్నామని ఆటోమేటిక్‌గా ఇది ఉడికిపోతుంది. చూసారు కదా! ఒక 10 మినిట్స్‌లో ఇలా ఉడికిపోతుంది. తర్వాత మనం టమోటా అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పటికైనా గుర్తుంచుకోండి. ఈ పప్పులు ఇలా చేసేటప్పుడు టమోటా అనేది లాస్ట్‌కి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేయొద్దండి. సాల్ట్ వేస్తే ఆకుకూర ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. సో, సాల్ట్ కూడా వేయొద్దు. ఇంకా పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు వేయాలక్క అనుకుంటున్నారేమో, సాల్ట్ ఎప్పటికైనా ఆకుకూరలు చేసేటప్పుడు లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసాము ఏమవుతుందంటే ఏ కూర అయినా సరే మెత్తగా అయిపోతుంది సంగటిలాగా. సో, నాకైతే ఒకసారి అలా ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఆకుకూరలు చేసేటప్పుడు లాస్ట్‌లోనే యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ముందు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము తోటకూర తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని 2కు 3 సార్లు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి, కడుక్కోవాలండి. ఎందుకంటే ఇసుక, మట్టి ఇలా ఉంటాయి కదా! ఏదన్నా ఆకులు అలాంటివి ఉంటాయి. ఇలా తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని ఒక స్టెయినర్ బొక్కల గిన్నె ఉంటుంది కదా! దాంట్లో వేసి పెట్టామంటే ఆ వాటర్ అంతా కిందికెళ్ళిపోతుంది. ఆకనేది మనకి అలాగే ఉండిపోతుందనమాట. చాలా బావుంటుంది. మనం చేసే ముందు కర్రీ ఇలా చేసి పెట్టుకుంటుంటే ఆటోమేటిక్‌గా మనకు వాటర్ అంతా ఇదైపోయి ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత ఈ ఆకు వేసేసి మంచిగా కిందికి పైకి కలిపేసుకోవాలి. ఇంకా ఈ ఆకు వేసిన తర్వాత కూడా మూత పెట్టొద్దండి. మూత వేశారంటే ఖచ్చితంగా ఆ వాటరు వచ్చేసి మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. ఎప్పటికైనా కర్రీ చేసేటప్పుడు ఈ తోటకూర గానీ, ఆకుకూరలు ఏవి చేసేటప్పుడైనా మూత పెట్టకోకుండా కర్రీస్ అనేది చేయండి. చాలా బావుంటుంది. ఇంకా మనకి తోటకూర విషయానికొస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైబర్, బోన్స్‌కి సపోర్టింగ్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుంది. విటమిన్స్ సి, కే, కాల్షియం ఇలా చాలా బావుంటాయి. వెయిట్ లాస్‌లో ఉన్నోళ్ళు ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకు హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా ఈ తోటకూర అనేది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. పొటాషియం, ఫైబర్ ఇలా చూసుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆకుకూర అనేది ఆటోమేటిక్‌గా ఉడికిపోతుంది తొందరగానే. అప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు ఎండు కారము, సాల్ట్. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాము. చూసుకొని యాడ్ చేసుకోండి కారం ఇది అనేది. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్‌లో. ఇంకా సాల్ట్ వేసేసి అలాగే మూత పెట్టేసి దించేయొద్దండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాటర్ వచ్చేస్తది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో చేసామంటే మనకి ఇలా ఉంటుంది. సో, ఎంతో టేస్టీగా ఉండే మన తోటకూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన
నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నంత వరకు బాయ్. టేక్ కేర్.